హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన సమాచారం అండి. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏవీసీ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లైఫ్ సర్టిఫికేట్‌పై ముఖ్యమైన సమాచారం అయితే అందింది. ప్రభుత్వం కీలక ఉత్తర్వులైతే జారీ చేసింది. చూసుకోవచ్చు స్క్రీన్ పైన. సో అటెన్షన్ ఆఫ్ ద జేడీపీపీఓ, డీడీఎస్, ఏడీఎస్, డీటీఎస్ అట్ ఎంట్రీ drawn to subject cited. While enclosing the list of pensioners' details, those aged is greater than 85 years, it is instructed to conduct a special drive to verify AVCs in R by O pensioners who is greater than 85 years through 1. Physical verification, 2. Video call mode, 3. Depute concerned staff to verify personally and obtain the acknowledgement. Further data also includes pensioners aged 100 years and above. Such cases shall be physically verified by deputing the treasury staff. The district-wise data is communicated through FTP. The report in this regard shall be furnished to this office by 15th April 2025 without file. The same shall be furnished to the government by this office అని చెప్పేసి ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 85 ఏళ్ళు పైబడి ఉన్న పెన్షనర్లు ఏవీసీ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ధృవీకరణ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయవలసిందిగా నిర్ణయించింది. ఈ క్రమంలో 85 సంవత్సరాల వయసు పైబడిన పెన్షనర్లను ప్రత్యక్షంగా చూడడము లేదా వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడాలని అధికారికంగా ఉత్తర్వులైతే జారీ అయ్యాయి. ముఖ్యమైన మార్గదర్శకాలు ఏంటంటే 85 పైబడిన వయస్సు గల 85 సంవత్సరాలు పైబడిన గల పెన్షనర్లు వారి హాజరు ధృవీకరణ కోసం వీడియో కాల్ ద్వారా లేదా ప్రత్యక్షంగా పరిశీలించాలి. 100 సంవత్సరాలు పైబడిన వయస్సు గల పెన్షనర్లు ఏటీఓ లేదా ఎస్టీఓ స్టాఫ్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించాలి. రిపోర్టు సమర్పణ గడువు వచ్చేసి 15 ఏప్రిల్ 2025 నాటికి డీటీఓ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మార్గదర్శకాలు ఎస్టీఓలకు మార్గదర్శకాలండి. 85 ఏళ్లు దాటిన పెన్షనర్లను వీడియో కాల్ ద్వారా ధృవీకరించాలి. 100 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లను ఈటీఓ లేదా ఎస్టీఓ అధికారులు నేరుగా వెళ్లి పరిశీలించాలి. 15 ఏప్రిల్ 2025 లోపల డీటీఓకి నివేదికనైతే సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు పెన్షన్ మంజూరు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు తీసుకున్న చర్యలలో ఒక భాగంగా అయితే చూస్తున్నారు. ఎస్టీఓ, ఏటీఓ అధికారుల బాధ్యతలు 85 పైబడిన సంవత్సరాలు పైబడిన పెన్షనర్ల కోసం వారి కుటుంబ సభ్యులతో కలిసి వీడియో కాల్ ద్వారా పరిశీలన. 100 ఇయర్స్ అబోవ్ పెన్షనర్ల కోసం అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ. డీటీఓకి సమగ్ర నివేదిక సమర్పణ. ఈ నిర్ణయం వయోవృద్ధుల పెన్షన్ చెల్లింపుల నిర్ధారణను మరింత క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అండి ఇది. సో పెన్షనర్ల కుటుంబ సభ్యులు ఏవీసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ వివరాలను ఎస్టీఓ లేదా డీటీఓ కార్యాలయాల్లో అప్డేట్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం స్థానిక ట్రెజరీ అధికారులనైతే సంప్రదించగలరు.